నాకు తెలియదు అమ్మా, నువ్విలా చీపురుతో నన్ను స్వాగతిస్తావని. లేదు లేదు స్వామి, లేదు. శ్రీమన్నారాయణ, ఇదంతా నిజమా? మీరు నిజంగా ఎక్కడున్నారా? మీరు అనకండి నేను స్వప్నం చూస్తున్నానని. బావుంది. నేను శనగలు తినడం కూడా పూర్తి చేశాను, కానీ మీకు ఇంతవరకు నమ్మకం కుదరలేదా? అంటే మీరనేది నిజంగానే మీరు ఇక్కడ ఉన్నది నిజమనా? స్వామి, నాకైతే అనిపిస్తుంది చాలా గట్టి స్వరంతో అరవాలనుంది. ఎవరైతే నన్ను పిచ్చిదని వెర్రిదానని అనుకుంటున్నారో వాళ్ళందరికీ చెప్పాలనుంది నేను వెర్రిదాని కాదని. చూడండి చూడండి, నా భగవంతుడు వచ్చేసాడు, నా భగవంతుడు వచ్చేసాడు, నా శ్రీమన్నారాయణుడు వచ్చేసాడు, నా ఇంట్లో కూర్చునున్నాడు. చూడండి, నేను వెర్రిదాన్ని కాదు, నా స్వామి శ్రీమన్నారాయణుడు నా ఇంట్లో కూర్చునున్నాడు, నాతోనే ఉన్నాడు. కన్నయ్య, కన్నయ్య, చూడండి, తను ఇక్కడే నాతోటి ఉన్నాడు, నా ఇంట్లో నాతో పాటు ఉన్నారు నా స్వామి. నేను వెర్రిదాన్ని కాదు. ఇది వనంలో ఉండే ముసలవ స్వరం. ఒకవేళ కన్నయ్య ఆవిడ దగ్గర అయితే లేడు కదా? పెద్దమ్మ, శనగలు అయిపోయాయి. తెస్తాను స్వామి, ఇప్పుడే తెస్తాను. వెళ్ళండి, పొండి పొండి, ఇవి నా స్వామికి. ఆగండి, ఆ పక్షి నాదేనమ్మా. అలాగే నేనందరి వాడిని. ఎవరైనా సరే ఈ పక్షులకు, తిరుగాడు పశువులకు, పిల్లలకు, నిర్తనులకు పెడతారో అవన్నీ నాకే అందుతాయి పెద్దమ్మా. ఎందుకంటే నేను అంతటా ఉన్నాను, అలాగే సమస్తం నాలో ఉన్నాయి. క్షమించండి స్వామి, స్వార్థంగా ఆలోచించాను. నిజంగా మీ భక్తి చాలా అద్భుతం. మీరు స్వార్థంగా ఆలోచించింది మీకోసం కాదు, నా కోసమే. అయినా కానీ పెద్దమ్మా, ఇంకొకరితో పంచుకోవడంలోనే నేను నిజంగా సంతోషపడతాను. అర్థమయ్యింది స్వామి, నాకు బాగా అర్థమయ్యింది. ఆకలిగా ఉన్నావు కదా, నువ్వు కూడా తిను. ఇదిగో. రా పెద్దమ్మా, ఇక్కడ కూర్చో. కానీ ఒక్క విషయం చెప్పండి స్వామి, మీరు ఈ ముసలిదాన్ని ఇంతగా ఎదురు చూసేలా చేశారెందుకని? నేను ఎదురు చూసేలా చెయ్యలేదు. మా అమ్మ సంగతి తెలీదు మీకు. నన్ను అమితంగా ప్రేమిస్తుంది తను. నా రక్షణ గురించి ఆలోచించి నన్నెక్కడికి రానివ్వదసలు. ఇవాళ కూడా చెప్పా పెట్టకుండా వచ్చేశాడు. నేను రావద్దని చెప్పాక కూడా. అమ్మ మాట ఇక్కడ నాకెందుకు వినిపిస్తుంది? ఎందుకంటే మీ అమ్మ స్వయంగా ఇక్కడ నిలబడి ఉంది కాబట్టి.
చూసావా పెద్దమ్మ, మా అమ్మా నాన్న నన్ను తీసుకెళ్ళడానికి వచ్చారు. నీకు ఎంత అర్థమయ్యేలా చెప్పినా, ఎంత భయపెట్టినా నువ్వు మాత్రం వినడం లేదు. ఆ నా స్వామితో ఇలా ప్రవర్తిస్తుందా? ఇది మంచి పని కాదు కన్నయ్య. ఇలా చెప్పకుండా నువ్వు రాకుండా ఉండాల్సింది. మీరందరూ తనని ఎందుకలా కోపడుతున్నారు? నేనే రమ్మన్నాను తనని. చూసారా అమ్మా నాన్న, ఈవిడే నన్ను రమ్మన్నది. మీరే చెప్పండి, ఒకవేళ నేనిక్కడికి రాకపోయి ఉంటే ఈవిడ మనసు ఎంతగా బాధపడుతుంది. నాకు సాకులు చెప్పొద్దు కన్నయ్య. ఈ రోజుకు ముందు ఈ ముసలావిడ నీకు ఎవరో కూడా తెలీదు. చూడమ్మా, నేను వీరిని 40-50 సంవత్సరాల నుంచి పిలుస్తున్నాను, కానీ ఇవాళ వచ్చారు వీరు. 40-50 ఏళ్ళ పెద్దమ్మ, నా కొడుకు కేవలం 4 ఏళ్లే. నువ్వు కూడా చిత్రమైన దానివే అమ్మాయి. ఎవరికి ఆది కానీ అంతం కానీ లేదో వారి ఆయువు లెక్కిస్తున్నావా? మీరేమంటున్నారు పెద్దమ్మా? యశోద, ఒక పక్క ఈవిడ ముసలావిడ పైనుంచి వీరు మానసికంగా సరిగ్గా లేరు. ఈవిడ మన కన్నయ్యను వేరెవరో అనుకుంటుంది. కన్నయ్య, ఇక పద. వెళ్ళొస్తాను పెద్దమ్మా. స్వామి, ఇప్పుడే కదా వచ్చింది, ఇంత త్వరగా వెళ్ళిపోతారా? నిజంగా నన్ను వదిలి వెళ్ళాలని అనుకోకపోతే మీరు కాశీలోని మణికర్ణికా ఘాట్కు వెళ్ళి మీ తపస్సు పూర్తి చేయండి. సరైన సమయం వచ్చినప్పుడు మిమ్మల్ని స్వయంగా నాలో లీనం చేసుకుంటాను. మీరిక్కడి నుంచి వెళ్ళినా మీ పంట జాగ్రత్తగా చూసుకోబడుతుంది. దీన్ని సెహవర్ వనంగా పిలువబడుతుంది. ఇక పద కన్నయ్య, పద. చూడు కన్నయ్య, కారణం ఏదైనా కావచ్చు, నువ్వు వనానికి రాకుండా ఉండాల్సింది. నువ్వు చేసిందైతే సరిగ్గా లేదు కన్నయ్య. కానీ నువ్వు వచ్చినందుకు ఆ పెద్దావిడ సంతోషపడింది కాబట్టి నిన్ను నేను ఏమీ అనట్లేదు. అమ్మా, నువ్వు కూడా కోపడవు కదా? నువ్వు నిజంగా నా మీద కోపంగా కూడా లేవు కదా? లేదు. మరైతే పద, పరుగు తీద్దాం. చూద్దాం ముందు ఇంటికి ఎవరు చేరుకుంటారో. కన్నయ్య, కన్నయ్య, కన్నయ్య ఆగు. కన్నయ్య, ఇవాళ ఆగను నేను. కన్నయ్య, కన్న చెప్పేది నీకే. అమ్మా, ఏమైంది? ఎలుగు. ఒంటరిగా వనంలోకి వెళ్ళావు, అప్పుడు భయం వేయలేదా? ఇప్పుడు మాతో ఉన్నందుకు భయపడుతున్నావా? ఎలుగమ్మా, అదిగో. నువ్వేమీ భయపడకు, ఎలుగేమీ లేదు ఇక్కడ, అసలు ఉండదు కూడా.
ఇక ఇంటికి వచ్చేసావు కదా కన్నయ్య, ఇక భయపడాల్సిన అవసరం ఏమీ లేదు. ఉమ్? నువ్వు కూర్చో, నేను వెళ్ళి జలం తీసుకొస్తాను. ప్రభుకి భయం ఎందుకు వేస్తుంది అసలు? ఎలుగా, కన్నయ్యను వనానికి వెళ్లకుండా ఉంచడానికి నువ్వు ఈ ఉపాయం ఆలోచించింది? నాకు తెలీదండి వాడు ఇంతలా భయపడిపోతాడని. పిల్లల్ని భయపెట్టే పద్ధతి బాగోలేదు యశోద. ఒకవేళ వాళ్ళ మనసులో ఈ భయం ఉండిపోయిందంటే వాళ్ళ ఆత్మవిశ్వాసం తప్పకుండా పోతుంది. ఇక జీవితంలో ఏ పనిని చేయాలన్నా వారికి సంకోచం కలుగుతుంది. అలాంటి పిల్లలు జీవితంలో వెనకబడిపోతారు. అమ్మా నాన్నలుగా ఇది మన బాధ్యత. ఒకవేళ వాళ్ళ మనసులో ఎలాంటి భయం అన్నది ఉన్నా మనం ఆ భయాన్ని లేకుండా చేయాలి. వాళ్ళని మళ్ళీ మామూలు వాళ్ళని చేయాలి. ఇప్పుడు అర్థమైందండి నాకు. నా తప్పును సరిదిద్దుకుంటాను. ఎలా? మీరు ఎలుగుకి ఎలా భయపడగలుగుతున్నారు స్వామి? మీరు అందరి భయాన్ని తొలగిస్తారు కదా. మొత్తం లోకాన్ని అధికారంతో నింపినవాడు, భయంకరమైన రాక్షసుడు హిరణ్యాక్షకుడికి కూడా భయపడలేదు మీరు. రక్షకుడులు వాడిని సంహరించారు. రాక్షసుల రాజు దశకంఠుడికి కూడా భయపడలేదు మీరు. రాముడిలా వచ్చి వాడిని కూడా సంహరించారు. మరి ఎలుగుకి మీరెలా భయపడగలుగుతున్నారు స్వామి? నన్ను కాపాడాల్సింది పోయి నన్ను మళ్ళీ ఇరికించేశావన్నా. బలరాముడు స్వామివారి రహస్యం మొత్తం బయట పెట్టేశాడు. యశోద ఏం చేస్తుందో ఏమో. తను భగవానుడి ఆట నేర్పిస్తున్నాడా, లేక ఇదంతా మీరే నేర్పించారా? ఏదైనా పని చేసేటప్పుడు లేదా పడుకోబెట్టేటప్పుడు మొండితనం చేస్తే అప్పుడు నేను పురాణాల్లో ఉపనిషత్తులు కథలు నేర్పిస్తాను. వీడు ఆ కథలన్నిటినీ గుర్తుపెట్టుకున్నాడు. ఇవాళ తమ్ముడి మనోబలాన్ని పెంచడం కోసం వాటిని ప్రయోగిస్తున్నాడు. ఇదంతా చూసి నేను ఆశ్చర్యచకితురాలనవుతున్నాను యశోద. ఒక్క క్షణంలో తప్పించుకున్నామన్నా. మంచిదైంది, అమ్మకి ఎలాంటి సందేహమూ రాలేదు. లేదంటే ఏదో ఒక విశేషమైన నిర్ణయం తీసుకునేది. భయపడాల్సిన అవసరం ఏమీ లేదు. నాకు అర్థమైంది నేనేం చేయాలో, నా తప్పుని ఎలా సరిదిద్దుకోవాలో, కన్నయ్యను క్రమశిక్షణలో ఎలా పెట్టాలో, వాడిని అల్లరి చేయకుండా ఎలా ఆపాలో అన్నది. వాడికి చదవడం రాయడం నేర్పిస్తాను. విద్యాభ్యాసానికి సమయం ఆసన్నమైంది. అయ్యో అమ్మ వద్దొద్దు, ఇప్పుడు నేనింకా నేర్చుకోవాల్సింది. కన్నయ్యకు శిక్షణ రేపు దేంతో మొదలు పెట్టాలి? లెక్క పెట్టడంతోనా? లేదు, వర్ణమాలతో. రేపు వీడికి అక్షరాలు నేర్పిస్తాను.
ఆ ఆ ఇ ఈ ఉ ఊ. పథకాలు రేపొద్దున ఆలోచించుకో యశోద. ఇప్పటికి పడుకో. ఎప్పుడు ఇంతే. పథకం ఇప్పుడే ఆలోచించాలి. ప్రొద్దుటి నుంచి చదువుకోవడం ఆరంభం అవుతుంది. ఇది మరీ బాగుంది. ఇక నేనెప్పుడు గోపాలకుడినవుతాను? అది ఎలా? ఆలస్యానికి క్షమించండి మహారాజా. ఆరోగ్యం కాస్త మందగించింది, అందుకే. భోజనం కారణంగా ఇలా జరిగింది మహారాజా. అలా ఏం తిన్నావు దుర్జన? అది తెలియకపోవడం ఏంటి? నా బలహీనత ఒకటే మహారాజా, తీపి పదార్థాలు. అవి నా ఎదురుగా ఉంటే నేను ఆగలేను. ఏదైతే అధిక ప్రియమో ఒకవేళ అదే విషంగా మారిపోతే అప్పుడు స్వయంగా కాపాడుకోవడం కఠినంగా మారుతుంది దుర్జన. నిజం చెప్పారు మహారాజా. నాకు మీరేం చెప్పారు? ఆ విష్ణు అవతారానికి అన్నిటికంటే అధిక ప్రియమైందేంటి? తెలియదు మహారాజా. అయితే తెలుసుకోండి. నువ్వు వెళ్ళు బృందావనానికి నా గుప్తచరుడిగా. నాకు చెప్పు, ఆ విష్ణు అవతారానికి అత్యధిక ప్రియమైనదేంటో తెలుసుకుని రండి. పండితుడా, పశువుల కాపరిగానా? ఏ వేషం కావాలంటే ఆ వేషంలో వెళ్ళు. కానీ ఒక్కరోజు లోపలే నాకు తెలియజేయాలి, ఏది ఏమైనా సరే. వెళ్ళు. మీకేమైంది అసలు? స్వామి, మీరెప్పుడైతే గోపాలకులవ్వాలని అనుకున్నారో అప్పట్నుంచి మా అందరికీ ఒక్కొక్క క్షణం గడపడం కష్టమైంది. ఆకలి దప్పింతలు లేకుండా పోయాయి స్వామి. మీరు గోపాలుడైనప్పుడు మీతో సమయం గడపడానికి అవకాశం లభిస్తుంది. ఆ ఆశతోనే కొంచెం ఆందోళనగా ఉన్నాం స్వామి. మీరేం చింతించకండి. మీ అందరితో కలిసి సమయాన్ని తప్పకుండా గడుపుతాను. త్వరలోనే గోపాలకుడినవుతాను నేను. ఆ ఆ ఈ ఈ ఉ ఊ. ఏమైంది యశోద? ఏం లేదు. అది నేను ఒక విషయం చెప్పు. నువ్వు ఇంత పొద్దు పొద్దున్న వర్ణమాలను అభ్యాసం చేస్తున్నావా? అవును, నువ్వేం చేస్తున్నావు? ఏం లేదు. అరే చూపించు. వద్దు. నందరాజా, అది గోశాలలో మీ అవసరం ఉంది. వస్తున్నాను. వస్తాను. కన్నయ్య లేచేసరికి నేనన్నీ సిద్ధం చేసుకోవాలి. నిన్న గడ్డంతా తినేశాయి, ఇప్పుడేమో ఏమీ తినడం లేదు. చూస్తుంటే ఈరోజు గడ్డి రుచిగా లేదేమో. అయితే గోవులను మనం మేపుకుని రావాల్సి ఉంటుంది. కానీ అది అంత సులభం కాదు నందరాజా.
గోపాలకులు తక్కువ, గోవులు అధికం. నిన్ననే 2 గోవులు వనంలో తప్పిపోయాయి. అతి కష్టం మీద దొరికాయి. అప్పుడు గోవుల మేత కోసం బాలకులకు శిక్షణ ఇవ్వాల్సి ఉంటుంది. నేనున్నాను కదా నాన్న. నేను కూడా ఉన్నాను చిన్నన్నా. నా దండంతో సహా గోపాలకుడు నవ్వడానికి సిద్ధంగా ఉన్నాను. కొందరు వ్యాపారం చేసి ధనికులైనారు. వారి పిల్లలు అనుకుంటున్నది గోవులను మేతకు తీసుకువెళ్ళడం వాళ్లకు పనికిరాని పని అని. మమ్మల్ని కూడా గోపాలకుడిని అవ్వనివ్వండి. ఇది చాలా మంచి విషయం. బన్సీ, భాను, మన ఇంటి పిల్లలే గోపాలకులైతే మిగతా ఇంటి పిల్లలకు ప్రేరణ లభిస్తుంది. ధనవంతులైన గోపికలు వారి పిల్లలు ఇది తుచ్చమైన పని అని అనుకోరు. మంచి విషయం ఇది. ఇలా చేయడం వల్ల మిగతా పిల్లలకు కూడా ప్రేరణ లభిస్తుంది. కృష్ణుడు క్రమశిక్షణ కూడా నేర్చుకుంటాడు. అలాగే అల్లరి చేయడం కూడా తగ్గిపోతుంది. అయినా నేనేమి అల్లరివాణ్ణి కాదు కదా. మీరు చెప్పండి, నేను అల్లరివాణ్ణా? చూసారా మీరు? ఇవి కూడా కావని చెప్తున్నాయి. నాన్న, ఈ గోవులన్నీ కూడా నా పిలుపుకు సమాధానం ఇవ్వడం మొదలు పెట్టేశాయి. ఇది మంచి గోపాలకుడి గుర్తు కదా. అయితే మీ ఇద్దరికీ శిక్షణ ఈ రోజు నుంచే మొదలవుతుంది. ఇది కొద్ది రోజుల తర్వాతైనా చేయొచ్చు కదా. మీకు తెలుసు కదా, ఈ వాటి నుంచి వాడికి చదవడం రాయడం మొదలు పెట్టించాలని. యశోద, నాలాగే పురాణ ఉపనిషత్తుల శిక్షణ మొదలు పెడితే బాగుంటుందని అనుకుంటున్నా. ఇది ఇంకా మంచిది కదా అక్కయ్య. ఒకసారి వీడు చదవడం రాయడం నేర్చుకున్నాడంటే అన్ని కథలు కూడా వినేస్తాడు. పెద్దమ్మా, మీకు తెలుసు కదా, అమ్మ ఏది ఆలోచించినా కష్టమైనదే ఆలోచిస్తుందని. ఇక నువ్వు పొద్దు పొద్దునే లేవగానే ఇక్కడికి ఎందుకు వచ్చేసావు చెప్పు? చదువు మొదలు పెట్టకూడదనే కదా, అంతే కదా? కానీ అమ్మ నాకు కబుర్లు చెప్పుకు కన్నయ్య. ఇక పద. యశోద, నాకు తెలుసు నువ్వేం ఆలోచిస్తున్నావు. చూడు జానకి, కన్నయ్య చదవడం గురించి ఎవ్వరికి చెప్పడానికి వీల్లేదు. కన్నయ్య, నువ్వు స్నానానికి పద, నేనొస్తాను. వెళ్ళు. జానకి, రా. కన్నయ్యని చదివించడంలో నాకు సహాయం చేస్తావా? నేను ఇవాళ వర్ణమాల నుంచి మొదలు పెట్టాలి. వర్ణమాలలోని ప్రతి అక్షరాన్ని నిజమైన వస్తువుల్ని చూపిస్తూ నేర్పించాలని ఉంది. వాడు త్వరగా అర్థం చేసుకుంటాడు. ఎలా అంటే కాతో కలం. అర్థమైంది వదినా. వర్ణమాలలోని అక్షరాలన్నిటితో అన్ని వస్తువులు. అలాగే రాయడానికి పలక, ఇంకా శుద్ధముక్క కూడా కావాలి. బోలా బన్సిల్ని త్వరగా పిలువు. ఇప్పుడు తీసుకొస్తాను. కన్నయ్య, బయటికి వెళ్ళడానికి ప్రయత్నం అస్సలు చేయొద్దు. సమయం వృధా చేయడం మంచిది కాదు కన్నయ్య. వెళ్ళు, వెళ్ళి స్నానం చేయి. వెళ్ళు. ఆగు. చెప్పాను కదా, అక్కడే ఆగు. దొరికింది. పాతో పక్షీక. గాతో
గాతో గంట. ఇదిగో బోలా, యశోద వదిన నిన్ను రాయడానికి పలక ఇంకా శుద్ధమొక్క తెమ్మంది. త్వరగా తీసుకెళ్ళు. అంటే తను నన్నెవరు అనుకున్నదన్నమాట. తప్పించుకున్నాను. అది కన్నయ్యకు అవసరం పడుతుంది. కస్తూరి, అరరే ఏం చేస్తున్నావు? నేను ఈ రోజే కొని తెచ్చాను. అయితే నువ్వు వేరే తీసుకో. కృష్ణుని చదివించడానికి వస్తువులు పోగేస్తున్నాను. ఏంటి? కృష్ణుడు చదువుకోవడమా? హా, ఇవాళ యశోద వదిన కృష్ణుని చదివించడం మొదలు పెడుతుంది. చదువా? అయ్యో నారాయణ, వదిన ఎవ్వరికీ చెప్పొద్దని చెప్పింది. సరే చూడు కస్తూరి, నేను కేవలం నీకు చెప్పానంతే. నువ్వు ఇంకెవరికీ చెప్పొద్దు. సరే, నేను కేవలం మీకే చెప్తున్నాను వదినా. ఇంకెవ్వరికి చెప్పొద్దు, సరేనా? ఇంకెవ్వరికి చెప్పకండి. మీరు చూడడానికి అద్భుతంగా ఉండే దృశ్యం. నేను వెళ్ళి చూడాల్సిందే. సరే కన్నా, ఇది చెప్పు, నీకు అత్యంత ప్రియమైనది ఏంటి? నా ప్రియమైన అమ్మా. బాగుంది. కన్నా, నీకు ఎవరు ఏది అన్న వాటి తేడా తెలుసా లేదా? నేను నిన్ను ఎవరిష్టమని అడగలేదు. నాకు నీకు ఏది ఇష్టమో అది చెప్పు. ఏ వస్తువు అయితే నీ దగ్గర లేదో, అది నీకు కావాలన్న కోరికుందో, అలాంటి వస్తువు గురించి చెప్పు. లడ్డు. లడ్డా? బూందీది. ఒకసారి బూందీ లడ్డు, ఇంకొకసారి కొబ్బరి లడ్డు, ఇంకోసారి తొక్కుడు లడ్డు. పొరపాటైంది నా వల్లే. నీ పేరు లడ్డు అని పెట్టాల్సింది. లడ్డూల వెధవ. నిజంగా లడ్డు కావాలంటే జాగ్రత్తగా చదువుకోవాల్సి ఉంటుంది. అర్థమైందా? చూడండి, ఎవరు మీరు? అది మిమ్మల్ని బోలా పంపించాడా? ఇటు తీసుకురండి. ఇంతకు ముందెప్పుడు చూడలేదు మిమ్మల్ని. బోలా సంబంధికుడివా? లేదమ్మా, తను నాకు బాగా తెలిసినవాడు. ఏ విధంగా సోదరుడి మిత్రుడు సోదరుడో, చిన్నాన్న మిత్రుడు చిన్నాన్నో, అలాగే మామయ్య మిత్రుడు మామయ్య కదా. అవునా మామయ్య? తనకెలా తెలుసు నన్ను తన మేనమామ కంసుడు పంపించాడని? నోరు మూసుకో, ఏదో ఒకటి అంటావు. తను నీకు మామ కాదు. యశోదక్కయ్య, ఔషధముందా? చూడు, ముళ్ళు గుచ్చుకుంది. అక్కడ రక్తం కారుతోంది. ఒక్క నిమిషం ఉండు. ఇదిగో, ఇది పెట్టగానే వెంటనే నొప్పి మాయమైపోతుంది. అక్కయ్య, అక్కయ్య, యశోద అక్కయ్య, కొంచెం నెయ్యుందా? నా దగ్గర అయిపోయింది. ఆగు, ఇప్పుడే తెస్తాను. ఇదిగో. యశోదా వదినా, యశోదా వదినా, కాస్త పసిపిస్తావా? నా దగ్గర ఎప్పుడైపోయిందో తెలీదు. ఆహా, ఆగి, ఇప్పుడే తీసుకొస్తాను. యశోదా, అక్కయ్య, యశోద అక్కయ్య, కొంచెం పప్పిస్తావా? అలాగే అన్నం కూడా. ఒకరికి నెయ్యి, ఇంకొకరికి పసుపు, ఇంకొకరికి అన్నం పప్పు. అసలు ఏం ఆలోచిస్తున్నారు మీరందరూ? లేదు లేదు, అలాంటిదేం లేదు.
చెప్పండి, నిజం చెప్పండి. అసలు ఇదంతా ఏం జరుగుతుంది? ఎందుకు వచ్చారు ఇక్కడికి? నేను చెప్పనా అమ్మా? వీళ్ళందరికందరూ నేను ఎలా చదువుకుంటున్నానో చూడ్డానికి వచ్చారు. కానీ మీకెవరు చెప్పారు అసలు? వదినా, అది నేను వదిలేయండి. అవసరం లేదు. ఇదెవరు చెప్పారో నాకు బాగా అర్థమైపోయింది. క్షమించండి వదినా, నేను వర్ణమాలకు సంబంధించిన వస్తువులన్నీ తేలేకపోయాను. కానీ వీళ్ళందరినీ తీసుకొచ్చావు కదా. ఇక వీళ్ళందరినీ నీ వెంట తీసుకువెళ్ళు. వెళ్ళు. యశోదా, నువ్వు కృష్ణుని ఎలా చదివిస్తావో మమ్మల్ని కూడా చూడనివ్వు. హా, మీరు ఎలా చెప్తున్నారో చూస్తే కదా అప్పుడు నా పిల్లడికి చెప్పగలిగేది. అవును వదినా, ఒప్పుకోండి. అమ్మా, నీకు కూడా తెలుసు కదా ఈ గోపికలందరూ నన్నెంతలా ప్రేమిస్తారో. వీళ్ళు కూడా నాకు చాలా ఇష్టం. వీళ్ళందరూ కూడా ఇష్టమేనా తనకి? నువ్వేం చెప్పాలనుకుంటున్నావు? వీళ్ళందరినీ ఉండనివ్వమ్మా. వాళ్ళ తరపున నేను మాటిస్తున్నాను, ఎవ్వరూ మధ్యలో అడ్డుపడరు. అడ్డుపడరు కదా? హా, అస్సలు పడము. అందరి ముందు ఎలా చదివించగలను? హా, ఒకవేళ మీ మీద మీకు నమ్మకం లేకపోతే లేదా మా ఎదురుగా మాట్లాడటం ఇష్టం లేకపోతే అప్పుడు ఆ సంగతి వేరేలే. ఎందుకు చదివించలేను? ఇక అందరూ కూర్చోండి, కూర్చుని చూసి నేర్చుకోండి పిల్లలకి ఎలా నేర్పించాలో. లేకపోతే ఏంటి? కూర్చో కన్నయ్య. ఆగమ్మా, అంటే గురుమాత. నువ్వు ఇక్కడ కూర్చో. గురువు స్థానం ఉన్నతమైంది కదా. చాలా బాగుంది. వీడు చాలా తెలివైన వాడైపోయాడే. కన్నయ్య, మనం మొదలు పెట్టే ముందు మనకి బుద్ధినిచ్చే గణపతి స్వామికి మనం దండం పెట్టుకోవాలి. ఓం గణేశాయ నమః. అవును, మీ లీలలు చూడటానికి బృందావనంలో అడుగు పెట్టాను కన్నయ్య. మనం వర్ణమాల మొదలు పెట్టే ముందు విద్యాదేవి మాతని, సరస్వతిని ప్రార్థించాల్సి ఉంటుంది. జై హో మాత సరస్వతికి జై హో. జై హో. ఎంత గొప్పలేల స్వామి. సమస్త జగతికి భవిష్యత్తులో గీతాజ్ఞానాన్ని బోధించబోయేవారు. గొప్ప జ్ఞాన స్వరూపం, సంపూర్ణ అవతారం శ్రీకృష్ణుల వారికి యశోదామాత విద్యను బోధించాలని అనుకుంటుంది. అలా కాదు కన్నా, మాతా సరస్వతి యొక్క మంత్రాన్ని చెప్పాలి. కానీ అమ్మ, నేను ఇంకా విద్య నేర్చుకోనే లేదు. నేర్చుకున్నాక మంత్రాన్ని చెప్పేస్తాను. నీ అల్లరి మళ్ళీ మొదలు పెట్టావా? సరే కన్నయ్య, మాతా సరస్వతి మాత మంత్రాన్ని చెప్తూ ఆ
ఆవిడ్ని ప్రార్థించాలి. కానీ అమ్మా నాకు సరిగ్గా గుర్తులేదు. ఏదైనా తప్పు జరిగితే మరి? సరేలే, నాతో పాటు చెప్పు. ఓం మహా సరస్వతై నమః. నమః. ఏదైతే ఈ మంత్రానికి ఆధారమో దాన్ని నేడు ఉచ్చారణ చేసి దాన్ని మరింత శక్తివంతంగా చేసేశారు. నేను ఆశీర్వదిస్తున్నాను. ఎవరైనా సరే నేను పలికిన ఈ మంత్రానికి బదులుగా హరే కృష్ణ అని పలుకుతారో వారికి కూడా ఈ మంత్రానికి సమానంగా ఫలితం లభిస్తుంది అని. ఇక మొదలు పెడదాం, సరేనా? ఇది వర్ణమాల కన్నయ్య. చదవడానికి, వ్రాయడానికి విద్యకు ఆధారం. ఇందులో 2 భాగాలుంటాయి, అచ్చులు, హల్లులు. మనం ముందు అచ్చులతో మొదలు పెడదాం. ఆ ఆ ఆ ఈ ఈ ఈ ఉ ఉ ఊ అరు రి ఏ ఐ ఓ ఓం అహ. నీకెలా తెలుసు? అమ్మా నువ్వేగా నేర్పించింది. నేనా? ఎప్పుడు? నిన్న రాత్రి నుంచే నేర్పిస్తున్నావు కదా. రాత్రి పడుకోబోయే ముందు ఇవేగా అంటున్నా. మళ్ళీ పొద్దున్న లేవగానే మళ్ళీ చెప్పడం మొదలు పెట్టావు. పైనుంచి స్నానం చేయించేటప్పుడు కూడా నీ నోట్లో ఇవేగా ఉన్నాయి. అంత గట్టిగా అన్నానా నేను? కానీ నా అంతటి నేను ఇంతే నేర్చుకోగలిగాను. దాని తర్వాతది నాకు రాదమ్మా. అయితే నేనున్నాను కదా, నేను నేర్పిస్తాను. ఇక ఇప్పుడే నేర్చుకోవాల్సింది హల్లులు. కాతో కర్పూరం. కాకరకాయ. కాతో కర్పూరం. ఖాతో ఖడ్గం. ఖడ్గం. గాతో గోవు. అయ్యో నేను మర్చిపోయాను. నేను గోపాలకు నవ్వడానికి ఒప్పించాల్సింది. ఇలాగే చదువుతూ కూర్చుంటే అన్న గోపాలకుడు అయిపోతాడు కదా. బలరామా, గోవులను ఇలా కడిగి శుభ్రం చేయాల్సి ఉంటుంది. అర్థమైందా? మరి చిన్నాన్న భోజనం ఎలాగా? తవుడు కలిపే ముందు బెల్లం కలపాల్సి ఉంటుంది. నేను చెప్తాను. ఇది తీసుకో. వెయ్యి చాలు. అందులోంచి తవుడు తీసుకో. ఇప్పుడు బెల్లం. అలా కాదు వేసేది, దీన్ని పొడి చేసి వేయాలి. ఇవ్వు. దీన్ని ఇలా నలిపి చిన్న చిన్న ముక్కలు చేయాలి. పట్టుకో. తర్వాత దీన్ని ఈ తవుల్లో కలపాలి. అయిపోయింది. వెళ్ళు, గోవులకు తినిపించు. ఇవి నా చేత్తో ఎందుకు తినడం లేదు చిన్నాన్న? ఇంకా బెల్లం కలపమంటారా? వద్దొద్దు, బెల్లం సరిపోయింది. మనం బెల్లం కూడా ఎక్కువగా వేయకూడదు. అధికమన్నది మానవులకైనా గోవులకైనా చెడే చేస్తుంది. మళ్ళీ ఇంకోసారి ప్రయత్నం చేయి. ఇదిగో ఇప్పుడు తిను. చిన్నాన్న ఇప్పుడు కూడా తినడం లేదు. వీటికి ఏమైందో ఆ నారాయణుడికే తెలియాలి. కన్నయ్య, నీ ధ్యాస ఎక్కడుంది? గాతో గంట. గాతో గంట.
కక్క కక్క అనా చచ్చ ఝజ ఇయ్యా టట డఢ నా తథ దధ నా పాప బబమ్మ యారా లవా మెలికసా కాలు గుంజేశా హ క్ష బండి రా